హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నిరంజన్ తొరల. రైట్ నో ఇప్పుడు వచ్చేసి అయితే నేను అమృత్సర్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. అండ్ ఇవాళ మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి అయితే అమృత్సర్ నుండి కొచ్చువెల్లి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే హైదరాబాద్ నుండి అమృత్సర్ రావడం ఒక ఎత్తు అయితే అమృత్సర్ నుండి కొచ్చువెల్లి వెళ్ళడం ఇంకో ఎత్తు. ఇప్పటివరకు మనం ఈ టూ డేస్లో మనం జస్ట్ 2000 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేసినాం. అండ్ గైస్, ఇవాళ మనం ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేసి అయితే 12484. ఇది ప్రతిరోజు కాదు, ప్రతి ఆదివారం ఉదయం 5:55 అమృత్సర్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి మూడో రోజు అంటే మంగళవారం మధ్యాహ్నం 12:15 అట్లా మనకైతే కొచ్చువెల్లి చేరుకుంటుంది. అండ్ గైస్, ఇప్పుడు వచ్చేసి అయితే మన ట్రైన్ కొచ్చువెల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఇచ్చారు. ఇప్పుడే బోర్డు మీద చూసారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళాలా. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. నైట్ నుండి ఆల్మోస్ట్ నేనైతే 5 అవర్స్ అయితే ఇదే రైల్వే స్టేషన్లో ఉన్నాను. బట్ క్రౌడ్ చూస్తే మాత్రం టూ మచ్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ అమృత్సర్లో అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా ఫేమస్ మనకైతే అమృత్సర్లో. సో ఇది వచ్చేసి అయితే టెంపుల్ సిటీ కాబట్టి మనకి క్రౌడ్ అనేది చాలా హెవీగా ఉన్నారు. అండ్ నైట్ నుండి కూడా ట్రైన్స్ అనేది వస్తూనే ఉన్నాయి అమృత్సర్కి. అమృత్సరే మనకి లాస్ట్ జంక్షన్ పాయింట్ కాబట్టి అక్కడ నుండి బయట నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి కూడా నైట్ వెళ్ళే ట్రైన్స్ కూడా చాలా ఉన్నాయి అమృత్సర్ నుండి అయితే. గైస్, ఇంకోటి నేను గమనించింది ఏంటంటే పంజాబ్లో మనకి చీకటి అనేది చాలా లేట్గా అవుతుంది, అలాగే జల్దీ తెల్లారుతుంది. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు టైం చూస్తే కరెక్ట్గా 5:09 అవుతుంది. 5:09కి ఆల్మోస్ట్ మనకైతే వెళ్తూరు వచ్చేసింది. గైస్, మనకైతే ఇక్కడ ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్కి ఆపోజిట్లో ఇంకో ట్రైన్ ఉంది. అదే మన ట్రైన్ వచ్చేసి అయితే అమృత్సర్ నుండి కొచ్చువెల్లి వెళ్ళే ట్రైన్. అది వచ్చేసి అయితే ఇప్పుడు మనకి 6 నెంబర్ ప్లాట్ఫామ్కి అంటే ఈ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది. గైస్, మన ట్రైన్ రావడమే డిలే తోటి అయితే వస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా 5:48 అవుతుంది. 5:55కి మన ట్రైన్ డిపార్ట్ అవ్వాలి. ఇంకా మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద కూడా పెట్టలేదు. జనాలందరూ కూడా ట్రైన్ కోసమే వెయిటింగ్. మనకి రావడమే డిలే తోటి వస్తుంది. ఇంకా స్టార్టింగే డిలే. అమృత్సర్ కొచ్చువెల్లి. మన స్కూల్లో మన కాలేజీలో బ్యాక్ బెంచర్ లెక్క మన ఇండియన్ రైల్వేకి ఈడొక బ్యాక్ బెంచర్. అసలు మన టైం ఏంటి, 5:55 AM డిపార్చర్ అవ్వాల్సిన ట్రైను 6:14కి వచ్చి తీసుకొని పెట్టాడు. ఇంకా జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే 6:54 అవుతుంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 1 అవర్ డిలే తర్వాత అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుంది అమృత్సర్ జంక్షన్ నుండి. ఎప్పుడో 5:55 AM డిపార్ట్ అవ్వాల్సిన మన ట్రైన్ 6:55 AM అయితే డిపార్ట్ అవుతుంది. టూ మచ్ లేట్ అసలు.
ప్లాట్ఫామ్లోకి రావడమే చాలా లేటుగా వచ్చింది. గైస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే బీచ్ జంక్షన్ అయితే చేరుకున్నాం. అండ్ మన జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే బీచ్ జంక్షన్కి అయితే 42 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుని మనం అయితే బీచ్ జంక్షన్ అయితే చేరుకున్నాం. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే 1 hour డిలేలో అయితే నడుస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి జలంధర్ సిటీ జంక్షన్. అండ్ మన పక్కన ఉన్నది కదా, ఇది వచ్చేసి అయితే జమ్మూ తావి టు టాటా నగర్. ఇది వచ్చేసి అయితే జమ్మూ తావికి అయితే వెళ్తుంది టాటా నగర్ నుండి. बिरयानी, वेज बिरयानी, चिकन बिरयानी, अंडा बिरयानी. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నా. అండ్ అమృత్సర్ నుండి ఇప్పటివరకు అయితే మనం అయితే 448 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని మనం అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాను. నేనైతే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు అయితే ఒక బీచ్ జంక్షన్ ఒకటి కవర్ చేసిన తర్వాత అయితే నేను మధ్యలో ఎక్కడ కూడా కవర్ చేయలేదు, ఎందుకంటే నిన్న శతాబ్దిలో మనం అమృత్సర్ వరకు అయితే కవర్ చేసాం కదా, అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఏం కవర్ చేయలేదు. మళ్ళీ అవే చూపిస్తే మీకు బోర్ కొట్టిద్ది అని చెప్పేసి అయితే గైస్ మన ట్రైన్ న్యూఢిల్లీకి వచ్చేసి అయితే 12 minutes హెడ్ అయితే వచ్చింది. మనకి న్యూఢిల్లీలో మన ట్రైన్కి అయితే 15 minutes హాల్ట్ అవుతుంది. 15 minutes హాల్ట్ కాకుండా మనకైతే 12 minutes ముందు వచ్చింది కాబట్టి ఈ 12 minutes ఆ 15 minutes రెండు కలిపితే 27 minutes అయితే మనకి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోనే అయితే ఆగుతుంది. ట్రైన్ ట్రావెల్ టైం వచ్చేసి అయితే మనకైతే 56 hours అయితే పడుతుంది. మనకైతే ఇప్పటివరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ ఒకే ఎత్తు అయితే ఈ అమృత్సర్ కొచ్చివెల్లి రూట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ వీడియోస్ మాత్రం అసలు మిస్ అవ్వకండి. మనకైతే ఈ ట్రైన్ మొత్తం కూడా కోన్కన్ రూట్లో అయితే వెళ్తుంది, అర్థమైందా? మనకైతే ఇప్పుడు న్యూఢిల్లీ తర్వాత మనకైతే నెక్స్ట్ హజరత్ నిజాముద్దీన్ వస్తుంది. హజరత్ నిజాముద్దీన్ తర్వాత డైరెక్ట్ మనకి కోటా నుండి ఇట్లా మనకి కోట, రత్లం, పన్వేల్ మీదుగా చిప్లిన్ మీదకి వెళ్ళి మనకి రత్నగిరి, మడ్గోన్, గోవా మీదకి వెళ్ళి అయితే వెళ్తుంది. ఇదంతా కూడా మనకి కోంకన్ రూట్లో అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. వ్యూస్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ న్యూఢిల్లీ నుండి అయితే నేనైతే ప్రతిదీ అయితే కవర్ చేయడానికి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఈ జర్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ట్రైన్ వచ్చేసి అయితే టోటల్గా మనకైతే 56 hours జర్నీ అయితే ఉంటుంది ఈ ట్రైన్లో, ఎండ్ టు ఎండ్. మనకి అమృత్సర్ వచ్చేసరికి అయితే మనకి 1 hour డిలే తోటి అయితే డిపార్చర్ అయింది కదా మనకి, కానీ న్యూఢిల్లీకి వచ్చేసరికి అయితే 12 minutes ముందే వచ్చేసింది. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే కొట్టేసిండు. ఇంకోటి ఏంటంటే లోపల మాత్రం ఏసీ ఘోరంగా వేసారు, మస్తు చలి పెడుతుంది. నాకు ఏసీ ఎక్కువ అలవాటు లేదు, ఫస్ట్ టైం ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి నేనైతే మొత్తం దుప్పటి కప్పుకొని వండుకున్న ఆ రేంజ్లో అయితే ఉన్నది. ఏసీ కోచ్లు అంటే ఆ మాత్రం అయితే ఉంటుంది. బట్ 3 days ఏమో మరి నాకైతే ఇప్పటివరకు అయితే అలవాటు చేసుకోవాలి. ఈ జర్నీలో మొత్తం కూడా మనం అయితే టోటల్గా ఏసీలోనే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసి అయితే January 25, 2009లో అయితే స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ని అమృత్సర్ నుండి కొచ్చివెల్లి వరకు అయితే. అండ్ ఈ ట్రైన్లో వచ్చేసి అయితే ప్యాంట్రీ కార్ ఉంది, ఈ క్యాటరింగ్ ఉంది, ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా ఉంది.
మన భోగి నుండి ఇంకో పక్క భోగి ఏదైతే ఉందో ఇదే మన ప్యాంట్రీ కారు. మన భోగికి వెనకాలనే ఉన్నది ప్యాంట్రీ కార్ అయితే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి అయితే యావరేజ్ స్పీడ్ వచ్చేసి అయితే 58 km/h అయితే వెళ్తుంది. అండ్ మ్యాక్సిమం పర్మిటబుల్ స్పీడ్ వచ్చేసి అయితే 130 kmph అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ యొక్క స్టాప్ చూసుకుంటే మనకైతే అమృత్సర్లో స్టార్ట్ అయ్యి బీచ్ జంక్షన్, జలంధర్ సిటీ జంక్షన్, లुधियाना జంక్షన్, అంబాలా కంటోన్మెంట్, అండ్ న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, కోటా, రత్లం, పన్వేల్, చిప్లిన్, రత్నగిరి, మడ్గాన్, ఉడిపి, కాసరగఢ్, షోర్నూర్, త్రిశూర్, ఎర్నాకుళం, ఆలపి మీదుగా మనకైతే కొచ్చువెల్లి అయితే వెళ్తుంది ట్రైన్ వచ్చేసి అయితే. అండ్ టోటల్గా ఈ ట్రైన్కి వచ్చేసి అయితే మనకి 26 హాల్ట్స్ అయితే ఉంటాయి. గైస్ ఢిల్లీ నుండి అయితే ఇప్పుడైతే ఆన్ టైంకి అయితే డిపార్ట్ అవుతుంది గైస్. మనకైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి అయితే డిపార్ట్ అవుతుంది. గైస్ ఈ బిర్యానీ వచ్చేసి అయితే మనకి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇది 120 రూపీస్ వర్త్ అంటే ఓకే. మనకి ట్రైన్స్లో అయితే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ బాగానే ఉంది, పర్లేదు, మరీ అంత బ్యాడ్ అయితే ఏం లేదు, ఓకే. కాకపోతే ఏంటంటే జర సప్పగా ఉంది బిర్యానీ. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే మనం హజరత్ నిజాముద్దీన్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. అండ్ ఇక్కడ నుండి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే కోటా. ఈ కోటాకి వచ్చేసి అయితే మనకి నాన్ స్టాప్ 458 km అయితే ఎక్కడ కూడా హాల్ట్ అయితే లేదు. కోటాకి వెళ్ళేసరికి మనమైతే 6:17కి అయితే రీచ్ అవుతామని అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ మనకైతే 458 km అయితే నాన్ స్టాప్ అయితే ఉంటుంది మనకి. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 455 km అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మన జర్నీలో ట్రావెల్ చేసే కిలోమీటర్స్ వచ్చేసి అయితే 2800 చేంజ్ ఏమో ఉంది.
జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే కోటా జంక్షన్ అయితే చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 913 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి రత్లం జంక్షన్ అయితే ఉంటది. రత్లం జంక్షన్ వచ్చేసి అయితే మన కోటా నుండి అయితే 267 కిలోమీటర్స్ అయితే ఉంటది. ఆల్మోస్ట్ మనకైతే హజరత్ నిజాముద్దీన్ నుండి కోటా వరకు అయితే మధ్యలో ఎక్కడ కూడా స్టాప్స్ అయితే లేవు మనకి. గైస్ ఈ కోటా జంక్షన్ వచ్చేసి అయితే మనకైతే రాజస్థాన్ కిందకి అయితే వస్తుంది. ఇదైతే మేజర్ రైల్వే స్టేషన్ అని అయితే చెప్పచ్చు రాజస్థాన్లో వచ్చేసి అయితే. అండ్ అఫీషియల్గా మనం అయితే ఇప్పుడు రాజస్థాన్లో కూడా ఎంటర్ అయిపోయాం. అండ్ ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మనకి 6 ప్లాట్ఫామ్స్ అండ్ 11 ట్రాక్స్ అయితే ఉంటాయి. ఈనా లైన్ ఒకటి, కోటా నుండి ముంబై హౌరా లైన్ ఒకటి అయితే ఉంటుంది. మనకు మొత్తం స్ట్రైట్ 4 లైన్స్ అయితే డైవర్ట్ అవుతుంది ఇక్కడ నుండి అయితే కోటా జంక్షన్. గైస్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉంది. ముందైతే మనకైతే హార్న్ అయితే ఇచ్చాడు, డిపార్టింగ్ హార్న్. జస్ట్ ఇట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ అయిపోయింది. ఏంటనేది అయితే తెలియదు మరి ఎందుకు అయిపోయింది అనేది. అట్లా టైం వచ్చేసి అయితే 6:24 అయితే అవుతుంది. 6:03కి వచ్చింది మన బండి ఇక్కడికి అయితే. యాక్చువల్ మనకి ఇక్కడ 10 మినిట్స్ హాల్ట్ ఉంటుంది. బట్ మనకైతే 2 మినిట్స్ హాల్ట్ 2 మినిట్స్ ముందే వచ్చింది కాబట్టి మనకి ఆ 10 మినిట్స్ హాల్ట్తో పాటు 2 మినిట్స్ కూడా కలిపి 12 మినిట్స్ అయితే ఆగాలి. బట్ మనకైతే 15 మినిట్స్ ఆగింది. 15 మినిట్స్ హాల్ట్ తర్వాత మనం అయితే ఇప్పుడు కోటా జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. అండ్ కోటా జంక్షన్కి రావడం అనేది అయితే నేను ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. అండ్ ఈ కోటా జంక్షన్ వచ్చేసి కూడా రాజస్థాన్ కిందకి అయితే వస్తుంది. అఫీషియల్గా మనం రాజస్థాన్ స్టేట్కి కూడా ఎంటర్ అయిపోయాం. ఒక్కరోజు ఎన్ని స్టేట్లు టచ్ అయ్యాం తెలుసా? పంజాబ్ నుండి హర్యానా నుండి ఢిల్లీ నుండి రాజస్థాన్ ఇలా డిపార్ట్ అవుతుంది. అండ్ బై కోటా జంక్షన్. మళ్ళీ ఎప్పుడైనా కలిసేది ఉంటే కలుసుకుందాం. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం రత్లం జంక్షన్ అయితే చేరుకున్నాం. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 1181 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. అండ్ ఇంకా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 2113 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఈ రత్లం జంక్షన్ వచ్చేసి అయితే మనకి మధ్యప్రదేశ్ కిందకి అయితే వస్తుంది. సో ఒక్క రోజులో నేను కవర్ చేసిన స్టేట్స్ వచ్చేసి అయితే పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి, అండ్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ, ఆ తర్వాత రాజస్థాన్, అండ్ ఫైనల్లీ మధ్యప్రదేశ్. ఒకటే రోజులో మన ట్రైన్ వచ్చేసి అయితే 5 స్టేట్స్ అయితే కవర్ చేసేది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ నుండి అయితే వడోదర స్టాప్ అవుతుంది. వడోదర వచ్చేసి ఇక్కడ నుండి 260 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ వడోదర వచ్చేసి అయితే గుజరాత్ కిందికి వస్తుంది. ఈ వడోదర అండ్ సూరత్ ఈ రెండు కూడా మనకైతే గుజరాత్ కిందికి అయితే వస్తుంది. ఆ తర్వాత మనం మార్నింగ్ అయితే వాసై రోడ్కి అయితే ఎంటర్ అవుతాం. ఇది వచ్చేసి అయితే మహారాష్ట్ర కిందికి వస్తుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే రత్లం జంక్షన్ నుండి కూడా డిపార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్ వచ్చేసి అయితే రత్లంకి 7 మినిట్స్ డిలేతో అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి అయితే డిపార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి నాకు అందిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మన ట్రైన్ వచ్చేసి అయితే మేబీ వాసై రోడ్ వరకు ఏ రూట్ అయితే ఉందో అదే రూట్లో అయితే వెళ్ళిద్ది. ఆ తర్వాత అయితే మనకి రూట్ డైవర్షన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు వచ్చేసి అయితే చిప్లిన్ దగ్గర వచ్చేసి అయితే మనకి ఒక టనల్ అనేది ఉంటుంది. ఆ టనల్ దగ్గర అయితే ల్యాండ్ స్లైడింగ్ జరగడం అయితే జరిగింది. అది ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మ్యాక్సిమం అయితే 99% అఫీషియల్ నుండి వచ్చింది. అందుకోసం అని చెప్పేసి నేనైతే బ్లాగ్లో చెప్తున్నాను. మ్యాక్సిమం మన ట్రైన్ అయితే డైవర్ట్ అయితే అవ్వచ్చు. అది ఎక్కడ నుండి డైవర్ట్ అయితే ఉందనేది మనకి వాసై రోడ్ వరకు అయితే ఇప్పుడు ఏ రూట్లో అయితే ఉందో వడోదర, సూరత్ ఇదే రూట్లో వెళ్తుంది.
అది ఏ రూట్లో డైవర్ట్ అవుతుంది ఏందనేది అన్నీ కూడా నాకు తెలుసు. బట్ ఈ నైట్ అయితే ఇప్పుడైతే నేనైతే స్లీప్ వేస్తాను. ఇప్పుడు నైట్ చూపించడం కూడా ఏముండదు అంతగానం. సో డైరెక్ట్గా మనం వచ్చేసి అయితే వాసే రోడ్లో అయితే కలుసుకుందాం రేపు మార్నింగ్ 6:40కి అట్లా. చలో గుడ్ నైట్ గైస్. జర్నీ అప్డేట్ వచ్చేసి ఇప్పుడైతే మనం అయితే పన్వేల్ జంక్షన్ అయితే చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పటి వరకు మనం వచ్చేసి అయితే 1851 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ పన్వేల్ జంక్షన్ వచ్చేసి అయితే మనకైతే మహారాష్ట్ర స్టేట్ కిందకైతే వస్తుంది. అండ్ ఇక్కడ నుండి మనకు మహారాష్ట్ర వచ్చేసి అయితే అంటే ముంబై సెంట్రల్ వచ్చేసి అయితే మనకి 35 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. 35 to 45 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మనకైతే పన్వేల్ నుండి అయితే. అండ్ ఇక్కడ నుండి అయితే మనకైతే రూట్ కూడా చేంజ్ అవుతుంది. మొత్తం 2 అవర్స్ అయితే మొత్తం కూడా కాన్ఫరెన్స్ రూట్లో అయితే వెళ్తాం. ఇక్కడ నుండి మాత్రం రూట్ అయితే అసలు మిస్ అవ్వకండి.
మన ట్రైన్ వచ్చేసి అయితే పన్వేల్కి 11 మినిట్స్ ముందు వచ్చింది. ఇక్కడ హాల్ట్ వచ్చేసి 5 మినిట్సే, కానీ మనకు వచ్చేసి అయితే ఇప్పుడైతే 15 మినిట్స్ వరకు అయితే అవుతుంది మనకైతే పన్వేల్లో. అండ్ మనకి ఎప్పుడైతే వాసే రోడ్ అయితే స్టార్ట్ అయ్యామో అక్కడ నుండి అయితే మనకైతే ఆల్మోస్ట్ వర్షం చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది, డ్రిజిలింగ్ లెక్క. మనకి కోన్కన్ రోడ్ మొత్తం కూడా ఇట్లానే బ్యూటిఫుల్ గా ఉంటది. ఒకసారి చూపిస్తున్నా, నైట్ నుండి అయితే ఫుల్ గా అయితే వర్షం పడుతుంది ఇక్కడ అయితే. बहुत बेकार है।